ఇదనమాట వీళ్ళు ట్రెడీ ప్లేస్ పేరు చెమటలు అయితే పడుతున్నాయండి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపాటి. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ మనం వెళ్ళబోయేది వచ్చి షిమ్లా అండి. సో అక్కడికి ఎలా వెళ్ళాలి, మనకి ఎంత ఖర్చు అవుద్ది మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను అనమాట. మనం వచ్చి బస్ స్టాప్లో ఉన్నాం. సో బస్ స్టాప్ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. టికెట్ ఎంత పడుతుందో లోపలికి ఎక్కడికి చూపిస్తాం. సో ఇది వచ్చి వన్ ఐ యాప్ అండి. ఇక్కడ ఎవరైనా ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వన్ ఐ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో మన బస్సు ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మొత్తం దీంట్లో మనకి క్లియర్గా చూపిస్తుంది. సరే ఎలా బ్రో? సో మన బస్సు ఎక్కడ ఉంది మొత్తం రూట్ అంతా చూపిస్తుందండి. మనం ఎక్కడ ఉన్నామని తెలుసుకుంటుంది. ఇప్పుడు మన లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ మన బస్సు ఇక్కడ వస్తుంది. ఈ రూట్ దగ్గర ఈ బస్ స్టాప్ దగ్గర వచ్చినప్పుడు మనం బస్సు ఎక్కాలి. ఓకే, మన బస్సు అయితే ఇంకొక 2 minutesలో అయితే వచ్చేస్తుందండి. ఈ బస్సు వచ్చి ఎలక్ట్రిక్ బస్ అండి. సో దీనికి ఏమీ అవసరం లేదనమాట. ఇది వచ్చి కరెంట్ బస్సు. పైన చూస్తున్నారు కదా, కరెంట్ లైన్ ఉందనమాట. సో కరెంట్ని బట్టే ఈ బస్సు అయితే ట్రావెల్ అవుతుందండి. అలాగే మనం ఎక్కే బస్సు వచ్చి అదనమాట 12 నెంబర్ బస్సు. సో బస్సు అయితే వచ్చేసింది మనకి. సో మనం అయితే ఈ బస్సు ఎక్కుతున్నామండి. సో 12 నెంబర్ బస్సు అనమాట. ఈ బస్సు మనం ఎక్కేస్తున్నాం. సో మనం అయితే బస్సు అయితే ఎక్కేసామండి. ఇక్కడ నుంచి ట్రావెల్ ఆల్మోస్ట్ ఒక 1 hour అయితే పడుతుంది అనమాట. సో నాతో ఉన్న పవన్ అయితే నా డబ్బులు కూడా పే చేసాడనమాట. సో తనే అనమాట పవన్. ఇక్కడ మెడిసిన్ చదువుతూ ఉంటాడు అబ్బాయి. అలాగే తనకు వచ్చి 120, నాకు వచ్చి 120 టెంగేస్ పడుతుందండి. తనకు వచ్చి 60 టెంగేస్ అనమాట. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఏముంటుంది, డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ పాస్పోర్ట్ పైన వాళ్ళు పాస్ తీసుకుంటారండి. సో ఆ పాస్ పైన వీళ్ళకి 50% అయితే వస్తుంది. హలో, సో అది మనం చూసేది వచ్చి తాక్తోబే టవర్ అంటారండి. సో ఇది ఇక్కడ ఫేమస్ అనమాట కజకిస్తాన్లో. సో మనం ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదే అనమాట. సో మనం బస్ కూడా దిగిపోవాలి, ఇటే దిగిపోవాలండి మనం. సో మనం ఫైనల్గా అయితే దిగిపోతున్నామండి. సో వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇదిగో ఈ రోప్వే కనిపించే రోప్వేలో మనం అయితే పైకి వెళ్తామండి. మీకు చూపిస్తా, వెనకాల కనిపిస్తుంది చూడండి రోప్వే. ఈ రోప్వేలో అయితే మనం పైకి వెళ్తాం అనమాట. సో ఇదిగోండి రోప్వే అయితే మన పైన వెళ్తుంది కదా. పైకి వెళ్ళి టికెట్లు అవి తీసుకుని ఎంత పడుతుంది ఏంటి మొత్తం మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫైనల్గా మనం ఇక్కడికైతే వచ్చేసామండి. ఇదే అనమాట మనం టికెట్ తీసుకోవాల్సిన కౌంటరు. ఇక్కడ మనం టికెట్ తీసుకుని పైకి అయితే వెళ్ళిపోవడమే అనమాట. చాలా బాగుందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట లొకేషను. నెక్స్ట్ లెవెల్ లొకేషన్ అనమాట. ఇదంతా టికెట్స్ కౌంటర్ అండి. ఇక్కడే మనం టికెట్లు తీసుకోవాలన్నమాట. సో ఇలా ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది వేరే లైన్ ఉంటుందండి. మనం అయితే టికెట్కి వచ్చాం. సో మన దగ్గర కజకిస్తానీ మనీలో 16,000 టెంగిన్స్ అయితే తీసుకున్నారండి. మనం ఫైనల్గా టికెట్స్ అయితే తీసుకున్నామండి. 3rd స్టేషన్ వచ్చి క్లోజ్ ఉందంట. మనం 2 స్టేషన్స్ వరకు వెళ్తాం అనమాట. నాతో పాటు పవన్ ఉన్నాడు కదా, పవన్కి నాకు టికెట్స్ అయితే తీసేసుకున్నాం. సో రోప్వే అయితే ఎక్కేద్దాం పదండి. సో ఇటే అనమాట రోప్వేకి వెళ్ళాల్సింది. మన వెనకాల చూడండి లొకేషన్ ఎలా ఉందో, చాలా అంటే చాలా అదిరిపోయింది అనమాట. సో ఈ రోప్వే ఎక్కడం పైకి వెళ్ళడం సో కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. సో మనం అయితే ఫైనల్గా లోపలికి అయితే ఎక్కేస్తున్నాం అనమాట. మనం అయితే స్టార్ట్ అయిపోయామండి, ఎక్కుతున్నాం పైకి. మొత్తం చూస్తున్నారు కదా మన ముందు ఫుల్ రోప్వేస్ అయితే చాలా ఉన్నాయండి. మనం వెళ్ళేది 2nd స్టాప్ వరకు అనమాట. 3rd స్టాప్ క్లోజ్ అయిందండి. 3rd స్టాప్ వరకు అయితే మనకి ఫుల్ స్నో అయితే ఉంటుందండి. సో 2nd వరకే కాబట్టి చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం కదా, సో నాకు కూడా చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉందన్నమాట. సో నేను రోప్వే అయితే ఎక్కడం ఫస్ట్ టైం అండి. సో లొకేషన్ అయితే చాలా బాగుందన్నమాట, అదిరిపోయిందండి. ఇక్కడ నుంచి అయితే మనం ఇలా ఇంకా పైకి ఎక్కుతున్నాం. సో ఆ ఫీల్ అయితే తెలిసింది, మనం పైకి వెళ్తున్నట్టు. స్లోగా అయితే వెళ్తుందండి, కిందకి చూసుకోవచ్చు. సో ఈ రోప్వే జర్నీ ఆల్మోస్ట్ ఒక 45 minutes అయితే పట్టిలా ఉందండి. సో చాలా లాంగ్ ఉంది. సో చాలా అంటే చాలా లాంగ్. అదే కనుక మనం వింటర్లో కనుక వస్తే ఫుల్ అంటే ఫుల్ స్నో ఉంటుందండి. ఇదంతా మనకి ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది కదా స్నో. సో అదే వింటర్ టైంలో వస్తే కనుక మనకి ఇదంతా కూడా మొత్తం ఫుల్గా స్నోతో అయితే కప్పబడిపోయి ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. బట్ ఏంటంటే ఇప్పుడు ఫుల్ సమ్మర్ సీజన్ అండి ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే స్నో మనకి చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ పై మౌంటైన్స్ పైన మాత్రమే మనకి స్నో కనిపిస్తుందండి.
సో థర్డ్ ప్లేస్ వచ్చి మనకి లేదని చెప్పారు, క్లోజ్ అంట. సో సెకండ్ ప్లేస్ వరకు మాత్రమే మనం వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత స్నో ఉంటుందా లేదా, సో అక్కడికి వెళ్ళే వరకు అయితే కనుక మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దామండి. సో నేనేమో పెద్ద స్వెటర్ తెచ్చుకుని వచ్చేసానండి. ఇక్కడ చూస్తే ఫుల్ స్వెట్టింగ్ అయితే వస్తుంది. అక్కడికి వెళ్ళాక స్నో ఉంటుందా లేదో తెలియదు, ఫుల్ స్వెట్టింగ్ చూడొచ్చు. నేనేమో ఇంత పెద్ద లావు స్వెటర్ తెచ్చేసుకున్నాను. నా పక్కన ఉన్న వాళ్ళు ఏమో ఏమి తీసుకోకుండా వచ్చారు వాళ్ళు. మరి వాళ్ళకి చలేదో ఏంటో తెలియదు. మనకి ఇక్కడ కనిపించే ప్లేస్ వరకు అయితే మనుషులు రావడానికి కానీ ఆర్ వెహికల్స్లో కానీ రావడానికి అయితే పర్మిషన్ ఉంటుందండి. సో అలా రోడ్ కనిపిస్తుంది కదా మనకి, అక్కడ నుంచి ఇంకా ఎండ్ అయిపోద్ది అనమాట. లైక్ ఎండ్ అంటే అక్కడ నుంచి యూటర్న్ ఉంటుందండి వెనక్కి, ఇంకా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవడమే. సో ఇక్కడ వరకే ఈ హిల్స్కి రోడ్డు పర్మిషన్ అయితే ఉందండి. చూసుకోవచ్చు మనం ఆ ఎండ్లో యూటర్న్లా ఉందన్నమాట. సో ఇక్కడ వరకు పీపుల్ రావడానికి అలా ఉంటుంది, అక్కడ నుంచి ఉండదు. మాత్రమే జనాలు రావడానికి అయితే ఉంటుందండి. సో ఇక్కడ నుంచి కంపల్సరీ మనం రోప్ వేలోనే వెళ్ళడానికి మాత్రమే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో వేరే ఆప్షన్ ఏం లేదు. అలాగే చూడొచ్చు రోప్ వే చాలా లాంగ్ ఉందండి ఇక్కడ నుంచి, చూసారు కదా. సో మనకు కనిపించేది అంతా మొత్తం చాలా లాంగ్ ఉందన్నమాట. ఇదే కనుక స్నో ఉంటే నెక్స్ట్ లెవెల్ వ్యూ అండి. వ్యూ అయితే అదిరిపోయేది. సో స్నో లేదు కాబట్టి మనకి అలా కనిపిస్తుంది. పవన్ బ్రో కూడా ఫుల్ చెమటలు పట్టాయి. ఇది మాత్రం అదిరిపోయిందండి, మామూలుగా లేదు అసలు. ఆ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఫ్రంట్ మొత్తం గ్రీనరీ, అలాగే మన రోప్ వే అప్ అండ్ డౌన్స్లో ఉండటం వల్ల నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో మనం అయితే ఇక్కడ ఫుల్ స్నో ఉంటుందని అయితే వస్తే ఫుల్ చెమటలు అయితే పడుతున్నాయండి ఇక్కడ. ఇదేమో ఫుల్ కప్పుకోవడానికి తెచ్చుకుంటే తుడుచుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. చూడండి ఎంత చెమట ఉందో. సో ఫుల్ చలి ఉంటుందని చెప్పారు మా వాళ్ళు. ఇది కప్పుకోవడానికి తెచ్చుకున్నాను. అసలు ఇది సరిపోద్దా లేదా అనుకున్నాను. ఇదేమో తుడుచుకోవడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత అంత స్నో ఉంటుందో లేదో. ఓకే, బయటకైతే చాలా వేడిగా ఉంది, మరి బయట చల్లగా ఉందో లేదో తెలియట్లేదు. అటు ఒకసారి అటు తిప్పు. అటేమో ఫుల్ మౌంటైన్స్ పైన ఏమో ఫుల్ క్లౌడ్స్ అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం ఎలా ఉంటుందో. సో మనమైతే ఫైనల్గా ఒక స్టాప్ దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇదే ఇక్కడ కనిపించేదే ఫస్ట్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ స్టాప్ దగ్గరికి అయితే మనం పైకి వెళ్తామండి. సో ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ 15 minutes టైం అయితే పట్టిందనమాట. సో ఇక్కడైతే కొంచెం ఇల్లులు అవి ఉన్నాయండి. సో లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో చాలా కూల్గా ఉందండి బయట. సో స్నో లేదు కానీ కొంచెం ఇప్పుడు కొంచెం చల్లబడింది. సో ఇక్కడైతే మనం ఫస్ట్ స్టాప్లో అయితే దిగుతామండి. మనమైతే విజయవంతంగా ఫస్ట్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇప్పుడే రోప్ వేలో నుంచి అయితే మనం దిగిపోయామండి బయటికి. సో ఇక్కడ ఇది సెకండ్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం మనం. సో వెనకాల అయితే చాలా బాగుందన్నమాట లొకేషన్. చాలా అంటే చాలా బాగుందండి, అదిరిపోయింది. సో ఇది వచ్చి ఫస్ట్ బేస్ క్యాంప్ అండి. సో ఈ బేస్ క్యాంప్ దగ్గర మంచిగా అన్ని రెస్టారెంట్ కానీ మొత్తం అన్నీ ఉన్నాయి. ఎవరైనా టీ కాఫీలు తాగాలనుకుంటే ఇక్కడ మీరు తాగి కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు అండి. సో ఇక్కడ నుంచి సెకండ్ ప్లేస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ కనుక మీరు మార్నింగే ప్లాన్ చేసుకుని మార్నింగ్ వస్తే కనుక బాగా వర్త్ అండి. మనం పెట్టిన ఈ 60,000 టెంగిన్స్కి మార్నింగ్ వస్తే వర్త్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా బాగుందండి ఎంజాయ్ చేయడానికి కట్ట అంతా. సో మంచి ప్లేస్ అనమాట. ముందు ఇక్కడ వచ్చి మీరు మంచిగా ఫొటోస్ అయ్యి దిగి మంచిగా టైంపాస్ చేసుకుని, అలాగే వెనకాల కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తే కనుక మంచి ఫొటోసు. సో కొంచెంసేపు కూర్చుని అక్కడ మంచిగా ఎంజాయ్ చేసుకొని ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేసి అయితే మీరు రావడానికి అయితే బాగుంటుందండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు సెకండ్ బేస్ క్యాంప్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మనం వెళ్ళిపోదామండి. సో సెకండ్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ అది ముందే కంప్లీట్ చేశాను అనమాట. సో ఆ సెకండ్ దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత సో మంచి వ్యూ ఉంటుంది, కానీ ఇంత మంచి రెస్టారెంట్లు కానీ సో ఇంత ఫార్ష్గా అయితే ఎక్కడ కనిపించదండి. సో ఇక్కడ అంతా చాలా బాగుందన్నమాట. అలాగే ఇక్కడ ఇలా ట్రెడిషనల్కి సంబంధించిన కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వీళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ అయితే చేస్తున్నారండి. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఆ ఫొటోస్ అవి దిగాలనుకుంటే దిగొచ్చండి. బాగుంది కదండి, చాలా బాగుంది. సో ఇదనమాట ఇలా ట్రెడిషనల్ వచ్చి సో డ్రెస్ తర్వాత ఇక్కడ ఇలా గద్దెనైతే పెట్టి ఫోటో దింపుతారండి. బాగుంటుందండి. అలా పిల్లలకు కూడా డ్రెస్ వేస్తారు, చూడొచ్చు. సో పిల్లలకి డ్రెస్ వేస్తున్నారు.
సో ఊల్ డ్రెస్ అనమాట ఇది. అదిగో అలా వేసుకుని ఫోటో దిగడమే. సో చాలా బాగుంటుందండి. ఇంకో ట్రెడిషనల్ డ్రెస్సులు అనమాట వీళ్ళవి. సో ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. సో వీళ్ళు వచ్చి 5000 టెంగ వరకు ఛార్జ్ చేస్తున్నారండి. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. అలాగే ఇక్కడ ఇలా ర్యాండమ్గా ఫొటోస్ కూడా దిగుతారండి. సో తీస్తారనమాట మనకి ర్యాండమ్గా. సో ఆ ఫొటోస్ కూడా మనకి ఇస్తారు. సో అవి కూడా వాళ్ళు చాలా ఎక్కువ చెప్తున్నారు. అలాగే ఎవరికైనా ఫ్లై క్యామ్ లేకపోతే కనుక ఆ ఫ్లై క్యామ్ కూడా ఇక్కడ నుంచి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. బట్ దానికి 10,000 టెంగా వరకు మనకి ఛార్జ్ చేస్తున్నారు. సో 10,000 అంటే సో చాలా టూ మచ్ అనమాట నాకైతే అనిపించింది. ఎవరైనా డ్రోన్ కెమెరా ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ప్లస్ అవుద్దండి. సో మనకు డ్రోన్ లేదు కాబట్టి, మనం ఇంకా అంత పెద్ద యూట్యూబర్స్ అవ్వలేదు కాబట్టి మనం అంత బడ్జెట్ పెట్టలేకపోయాము ప్రజెంట్ అయితే. సో రాబోయే నెక్స్ట్ వీడియోస్లో మాత్రం సో నా ఛానల్ కనుక వన్స్ మానిటైజేషన్ అయితే మాత్రం కంపల్సరీ నేను డ్రోన్ కెమెరా తీసుకుంటానండి. సో ఎంత క్వాలిటీ ఇవ్వగలిగితే అంత క్వాలిటీ అయితే 100% ఇస్తానండి. ఆల్రెడీ నేను 4K వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుందండి. సో నేను ఇక్కడికి వచ్చి ఈ లోకల్ సిమ్ తీసుకున్న తర్వాత 40 GB మనకైతే వచ్చిందనమాట. బట్ ఆ 40 GB కూడా మొత్తం 2 వీడియోలు అప్లోడ్ చేసేటప్పటికి అయిపోయిందండి. ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి 4Kలో 30 మినిట్స్లో ఈజీగా సో 20 GB అయితే ఛార్జ్ అవుతుందండి మనకి. సో ఇదనమాట వీళ్ళ ట్రెడిషను. ఇలా నీట్గా వీళ్ళు ట్రెడిషనల్లో డ్రెస్సులు వేసుకుని నీట్గా ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. సో అది చూస్తున్నారు కదా, అది చేతి పైన పెట్టి వీళ్ళందరికీ ఫొటోస్ తీస్తారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 100% మీరు దిగొచ్చండి. అద్దరిపోయారు కదా వీళ్ళంతా. సో మనమైతే రోప్వే దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మనం ఎక్కే రోప్వే వచ్చి ఇదనమాట. బట్ ఈ రోప్వే అయితే మనం ఎక్కట్లేదు. సో ఇలా ఓపెన్ టాప్లో ఉన్న రోప్వే అయితే ఎక్కుతున్నాము. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో చూద్దాము మనకి అది ఎక్కడానికి పర్మిషన్ ఇస్తాడో లేదో తెలియదు. సో అక్కడికి వెళ్ళి అయితే అడుగుదామండి. మనకు పర్మిషన్ ఇస్తాడంటే కనుక అదే ఎక్కొచ్చు, చాలా బాగుంటుంది అనమాట. సో లేదంటే రెగ్యులర్ మళ్ళీ సేమ్ అదే ఎక్కొచ్చు, బాగుంటుంది. సో స్కాన్ చేస్తాము, మనకైతే పర్మిషన్ వచ్చేసింది. ఇదైతే ఎక్కేస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుండేలా ఉంది. లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. సో మనం అయితే పర్మిషన్ ఇచ్చాడు, లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఈ డోర్ ఉంది, ఇది ఓపెన్ అయితే మనం లోపలికి వెళ్ళిపోవచ్చండి. సో నెక్స్ట్ మందే వస్తుంది అనమాట. మనం అయితే వచ్చేసాము. ఇదైతే ఇక్కడ ఆగదండి, మనం డైరెక్ట్ వెళ్ళి కూర్చోవడం అనమాట. సో ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం అయితే ఓపెన్ టాప్ రోప్ వేలో అయితే వెళ్తున్నామండి. సో ఫస్ట్ టైం అనమాట లైఫ్లో ఎక్కడం. సో పవన్ బ్రో కూడా నాతో పాటే ఉన్నాడు. చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుందండి. మనకి డ్రోన్ కూడా అవసరం లేదనమాట. దీంతోనే మనం డ్రోన్ షాట్లు తీసేయచ్చు, అంత బాగుందనమాట. సో వ్యూ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. అలాగే ఇక్కడ కొంచెం స్నో కనిపిస్తుంది, చూడొచ్చు. బట్ అదంత ఎక్కువ అయితే కాదనిపిస్తుంది. ఇంత అద్భుతమైన లొకేషన్ ముందు కొంచెం స్నో అన్నది నథింగ్ అనమాట. సో ట్రై చేద్దాం. నెక్స్ట్ అయితే వచ్చి ఏదన్నా మనం కూర్చోవడానికి కానీ దేనికన్నా అంటే ఇక్కడికి వచ్చి ఏదైనా ఫొటోస్ దిగడానికి ఏదైనా ట్రై చేద్దామండి. అలాగే అక్కడ చూడొచ్చు లాంగ్లో చాలామంది ఆ ఎల్లో ఫ్లవర్స్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు కదా, అదిరిపోతుంది అనమాట అది కూడా. సో మనం అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చండి. ఎవరు మిస్ అవ్వద్దండి. కజకిస్తాన్ వస్తే కనుక కంపల్సరీ ఈ రోప్ వేలో అయితే ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. సో మనం స్లోగా అయితే పైకి వెళ్ళిపోతున్నామండి. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఎలా చెప్పాలో తెలియట్లేదు, అదిరిపోయింది అంతే. అబ్బా లొకేషన్ అయితే అదిరిపోయిందండి, మామూలుగా లేదు అసలు. వెళ్ళేటప్పుడు ఆ ఫీలే మామూలుగా లేదండి. నాకైతే వచ్చేటప్పుడు కూడా సేమ్ ఇదే రూపంలో రావాలనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా ఉందండి, అంత చల్లగా ఉంది. సో అలాగే మనం వెళ్ళే దారిలో లొకేషన్లు అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగుందో లొకేషను. యువరాజ్ సింగ్ అంటేనా కాదు. సో ఇలా డిఫరెంట్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చండి. మన రోప్వే చూడొచ్చు ఎంత లాంగ్ ఉందో. సో చాలా పైకి వెళ్ళాలన్నమాట. అంత పైకి వెళ్ళిన తర్వాత మనకి స్నో కనిపిస్తుందా లేదా చూడాలి. సో క్లైమేట్ అయితే మాత్రం చాలా చల్లగా ఉందండి. మనం ఎక్కిన ఫస్ట్ రోప్వే ఒక లెక్క అయితే, అక్కడ నుంచి సెకండ్ బేస్ క్యాంప్ వరకు వచ్చే రోప్వే అయితే ఇంకొక లెవెల్ అండి.
సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. అలాగే థర్డ్ మిస్ అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుందండి సెకండ్కి వెళ్ళేటప్పుడు అయితే. మనం అయితే కిందకి దిగుతున్నామండి. సో కింద నుంచి మళ్ళీ పైకి అయితే వెళ్తాం అనమాట. సో ఇంత కిందకి వెళ్ళి మళ్ళీ ఇంత పైకి అయితే వెళ్తాము. సో చాలా అద్భుతంగా అయితే ఉందండి జర్నీ మాత్రం. చాలా బాగుందన్నమాట. ఎవరు మిస్ అవ్వకండి. చూడండి ఎంత పొడుగుందో, మొత్తం మన కనుచూపు మేరలంతా కనిపిస్తూనే ఉంది. మనం వెళ్ళే రోప్ అయితే అసలు వెళ్తున్నట్టు కూడా లేదు కదా, అంత స్లోగా వెళ్తుందండి. సో ఇక్కడ సోలోగా ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అంట మామగారు. కొంచెం ఏజ్ ఎక్కువలానే ఉంది. ఇలా కొండల్లో నుంచి గుట్టల్లో నుంచి ఇలా ఓపెన్ టాప్ రోప్ వేలో వెళ్తుంటే దీని అమ్మ ఫీలింగ్ అయితే అదిరిపోయిందండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో ఇది కదా జీవితం అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉందండి. కింద నుంచి ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయండి. అలాగే ఆపోజిట్లో ప్యాంపవర్లు ఉన్నారు. ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఇక్కడ ఏదో సౌండ్ కూడా వస్తుందండి. మన వెనకాల లొకేషన్ అయితే అదిరిపోయిందండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. మొత్తం చూసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో ఎక్కడికో కొండల్లోకి వెళ్ళినట్టు అయితే ఉందండి. వెనకాల లొకేషన్ మొత్తం చూసుకోవచ్చు ఎంత బాగుందో. అబ్బబ్బబ్బబ్బబ్బా అదిరిపోయిందండి. వర్త్ అన్నట్టు అయితే ఉందన్నమాట. నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉందండి. యూరప్ ఫీల్ అయితే వచ్చిందండి. సో మనం పైకి వెళ్ళే కొలది ఇంకా వెళ్తూనే ఉన్నామండి. ఆ రోప్ వే చూడవచ్చు, ఇంకా చాలా లెంత్ అయితే ఉందన్నమాట. సో కనిపిస్తుంది కదా మీకు, చాలా లెంత్ అయితే ఉందండి. అండ్ ఇంకా మనకి చాలామంది ఇండియన్సే కనిపిస్తున్నారండి ఫారినర్స్ కన్నా ఇక్కడ ఈ లొకేషన్ చూడడానికి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే సో టూరిస్ట్ ప్లేస్ కాబట్టి, అందులోని ఇప్పుడు కొంచెం రీసెంట్గా ఇది కొంచెం బాగా ఫేమస్ అవుతుంది కాబట్టి. తెలుగు మీరు హైదరాబాద్ మనకంటూ ఏం తెలియని ప్లేస్లో మన ఊరోళ్ళు కనిపించారంటే బాగా అనిపిస్తుంది కదా. సో అలాగే ఇక్కడ తెలుగు వాళ్ళు కనిపించేటప్పటికి ఫీలింగ్ అయితే బాగా. ఇక్కడ మనకు కొంచెం స్నో అయితే కనిపిస్తుంది అనమాట. ఆ కొంచెం స్నో దగ్గర ఎవడో ఇక్కడ ఏదో ఒక చిన్న క్యాంపింగ్ అయితే రెడీ చేసుకున్నట్టు ఉందండి. కనిపిస్తుంది కదా ఇక్కడ. ఏంటో మరి ఫుల్గా స్నో ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుంటుంది అనమాట. నేనైతే ఫుల్ స్నో ఎక్స్పెక్ట్ చేసి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ చూస్తే స్నో ఏం కనిపించట్లేదు మొత్తం. సో మంచి గ్రీనరీ, మంచి లొకేషన్ అయితే ఎంజాయ్ చేయొచ్చండి. స్నో కోసమే రావాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఈ టైంలో వస్తే వేస్ట్ అనమాట. సో ఎవరైనా సరే వింటర్ టైంలోనే ట్రై చేయండి. ఓన్లీ స్నో ఉన్నప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు. సో మనం అయితే ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చామండి. ఇదే సెకండ్ పాయింట్ అనమాట. నేనైతే ఇదే సెకండ్ పాయింట్ అనుకుంటున్నాను, చూద్దాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది సెకండ్ పాయింటా కాదా అని చెప్పి. బట్ లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగుంది. పైకి వచ్చి కొలితే బాగా చలిగా అయితే ఉంది, స్నో లేదు కానీ చాలా చల్లగా ఉందండి. అలాగే అక్కడ మనం చూడొచ్చు పారాషూట్లు అయితే కనిపిస్తున్నాయండి. సో అది కూడా ట్రై చేయాలనిపిస్తుంది నాకైతే. సో వీడియో ఇంకా బాగా వస్తుంది కదా, పైకి వెళ్ళి పారాషూట్ పైన నుంచి వీడియో షూట్ చేస్తే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే కనిపిస్తుందండి. ట్రై చేద్దాం. అది ఉందంటే కనుక 100% అది కూడా ఎక్కడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. చూడొచ్చు మనకి 2 పారాషూట్లు కనిపిస్తున్నాయి. చాలా బాగుందండి. సో ఫైనల్గా మన డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వావ్, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీని అమ్మ జీవితం అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరే. అసలు చాలా బాగుందండి లొకేషన్ అయితే. అసలు ఆ ఫీలింగే అదిరిపోయింది అనమాట. ఇక్కడ ఏదో లస్కలా అని అయితే ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే మనం దిగిపోయామండి.
ఇక్కడ నుంచి చూద్దాం ఎక్కడి వరకు మనకైతే ఉంటుందో. ఫైనల్గా మనం అయితే ఇక్కడికి వచ్చేసామండి. సో ఈ ప్లేస్ పేరు వచ్చి గొరిల్లా చింబా పార్క్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందండి. సో చాలా బాగుందనమాట, అదిరిపోయింది లొకేషన్, చాలా బాగుందనమాట లొకేషను, అదిరిపోయిందండి. వావ్, ఇదైతే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. వెనకాల చూడవచ్చు ఎంత బాగుందో లొకేషను. ఇట్స్ లైక్ వావ్ అంటే వావ్ అనమాట, చాలా అంటే చాలా బాగుందనమాట, అస్సలు అదిరిపోయిందండి. లైట్గా చినుకులు కూడా పడుతున్నాయండి మనకి. వావ్, చాలా చల్లగా అయితే ఉందనమాట, చాలా చల్లగా ఉందండి. స్నో లేదు కానీ బాగా చల్లగా అయితే ఉందనమాట. చేతులు కొంచెం ఫ్రిజీలా అవుతున్నాయి, బట్ ఎంజాయ్ చేయొచ్చు లొకేషను. సో లొకేషన్ అదిరిపోయింది అనమాట. అదే కనుక స్నో ఉండుంటే ఇంకా బాగుంటుందండి లొకేషను. స్నో ఉంటే కనుక ఇంకా అదిరిపోయేదండి లొకేషను. స్నో లేదు కానీ సో లొకేషన్ చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చాలా బాగుందండి. అసలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు మీకు. సో చాలా అంటే చాలా బాగుంది. మ్యాక్సిమం ట్రై చేద్దాము. ఎంత కిందకి వెళ్తే కనుక అంత కిందకి వెళ్ళి మనం సో వ్యూ అంతా మొత్తం మీకు చూపించడానికి ట్రై చేస్తానండి. సో లొకేషన్ అయితే అదిరిపోయిందనమాట, చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుందండి, చాలా అంటే చాలా. సో ఇందాకటి వరకు ఎండ అనుకున్నాను. సో ఇప్పుడైతే ఫుల్ చలి పెడుతుందండి, మామూలు చలి కాదనమాట. సో చేతులు కూడా పనిచేయట్లేదు, అంత ఫ్రిజీగా ఉన్నాయి. సో మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే ఏ టైంలో అన్న రావచ్చండి. సో బెస్ట్ అంటే బెస్ట్ లొకేషన్ అనమాట. సో ఇలా గ్రీనరీ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏ టైంలో అన్నా రావచ్చండి. సో ఇక్కడ ఈ చలికి ఏంటంటే కొంచెం బ్రీతింగ్ కూడా సరిగా అందట్లేదు అనమాట. సో అదే కనుక ఇక్కడ స్నో ఉన్న టైంలో వస్తే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అద్దరిపోద్దండి, ఎవరు మిస్ అవ్వద్దు, కంపల్సరీ రండి. తర్వాత అలా ఆ ఓపెన్ టాప్ ఆ రోప్ వేలో మాత్రమే రండి. సో ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. సో క్లోజ్డ్ దాంట్లో వస్తే ఏం ఉండదు. ఇది కూడా ఒక డిఫరెంట్ మీరు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుందన్నమాట. సో అలాగే మనం థర్డ్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే అక్కడ కనిపించే ఆ బేస్ నుంచి అయితే మళ్ళీ ఎక్స్ట్రా పైకి అయితే మనకు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్కి అయితే ఉందండి. బట్ కింద మనం అడిగినప్పుడైతే లేదని అయితే చెప్పారు. బట్ అక్కడ నుంచి అయితే అవైలబిలిటీ ఉంది. ఒకవేళ మనం వెళ్ళాలనుకుంటే కనుక అక్కడ నుంచి డైరెక్ట్ అలా వెళ్ళి పైకి వెళ్ళాలనుకుంటా. బట్ మనకైతే టైం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం 5 అవుతుందండి. సో ఇక్కడ 6 o'clockకి ఇది క్లోజ్ అనమాట. మనం లాస్ట్ మినిట్లో వచ్చామండి. సో 6 o'clockకి ఇది క్లోజ్ కాబట్టి సో మనకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఇదైతే అదిరిపోయిందండి, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇలాంటి లొకేషన్ మళ్ళీ మనం చూస్తామో లేదో తెలియదు. సో అంత బాగుందండి లొకేషను. సో చాలా అంటే చాలా చల్లగా ఉందండి, అదిరిపోయింది. సో చుట్టూ గ్రీనరీ మొత్తం ఇంత పెద్ద ఈ లోయల మధ్యలో మనం ఉన్నామంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతామండి. చాలా బాగుందన్నమాట. సో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అంత బాగుంది. సో ఇదే మనం స్నో ఉన్న టైంలో వస్తే కనుక ఇంకా అదిరిపోద్ది అనమాట. బట్ అప్పుడు మనకి ఇక్కడ వరకు ఎలా చేస్తారో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం అదిరిపోయిందండి. సో మినీ స్విట్జర్లాండ్ లాగా అయితే నాకు అనిపిస్తుంది. సో స్విట్జర్లాండ్ చూడాలనుకున్న వాళ్ళు కజకిస్తాన్ వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు అనమాట, అంత బాగుంది. సో సిటీలో కూడా ఎక్కువ హీట్ ఏం లేదండి, మంచి చల్లగానే ఉంది. సో క్లైమేట్ కూడా మనకి బాగా సో చలిగా ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం ఇక్కడికి రావచ్చండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. అలాగే ఇక్కడ ఉన్న లొకేషన్ మొత్తం మీకైతే ఒక ఫుల్ రౌండ్ ట్రాలీ వేసి అయితే చూపిస్తానండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉందో. సో మొత్తం రౌండ్ ట్రాలీలో అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. అలాగే ఇప్పుడు వచ్చి వీళ్ళకి ఫుల్ సమ్మర్ అండి, కజకిస్తాన్లో చాలా ఫుల్ సమ్మర్ అనమాట. సో వింటర్లో ఎలా ఉంటుందో చూసుకోండి. వీళ్ళకి సమ్మర్లో ఏంటంటే జస్ట్ 2 months 3 months ఉంటుందండి. సో వింటర్ కాకపోవడం వల్ల ఏంటంటే స్నోఫాల్ లేకపోవడం వల్ల ఈ రోప్వేలో చాలా తక్కువ మంది అయితే వస్తున్నారండి. సో చూడొచ్చు, ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా ఫొటోస్ దిగుతూ.
ఇక్కడ ఉన్న ఈ ఇద్దరు అమ్మాయిలు అయితే రకరకాల ఫోటోలు అయితే దిగుతూనే ఉన్నారండి. అలాగే బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు వాళ్ళిద్దరూ లిప్ కిస్ పెట్టుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కామన్ అండి, మనకులా కాదు. సో అలాగే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఎవరికైనా కొంచెం హెల్త్ బాగాలేదంటే కనుక ఇక్కడ ఒక మెడిసిన్ క్యాంపెయిన్ కూడా ఉందండి. సో సో ప్రాబ్లం ఏం లేదనమాట. అలాగే ఇక్కడ జెంట్స్కి టాయిలెట్స్ ఉన్నాయి, లేడీస్కి కూడా టాయిలెట్స్ ఉన్నాయండి. సో ఇది కూడా మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఎవరన్నా వస్తే మాత్రం కంఫర్టబుల్గానే మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ చలికి ఏంటంటే నాకు అంత స్పీడ్గా మాట్లాడలేకపోతున్నాం అనమాట. సో మనం చూసుకోవచ్చు లొకేషన్ ఎంత బాగుందో. అదే మన దగ్గర మాత్రం ఫ్లై క్యామ్ ఉంటే సో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేదండి. చాలా బాగుందనమాట, వావ్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ చూడవచ్చు అందరూ ఫొటోస్ దిగుతున్నారు, చాలా బాగుందండి. అలాగే ఇక్కడ మంచి మంచి ఫ్లవర్స్ కూడా కనిపిస్తున్నాయండి, బ్లూ కలర్ ఫ్లవర్స్. సో అలాగే ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఓన్లీ మనకి ఫారిన్ కంట్రీస్లో మాత్రమే కనిపిస్తాయండి. ఆర్ కొంచెం స్నో పడే ప్లేస్లో అంటే లైక్ మనకి మనాలి, షిమ్లా అక్కడ మాత్రమే కనిపిస్తాయండి. సో దీనికి మినీ స్విట్జర్లాండ్ అని పేరు పెట్టడంలో అస్సలు తప్పు లేదనమాట. సో అంత బాగుందండి. లైట్గా చినుకులు పడుతున్నాయి, చూద్దాం. సో మనం వెళ్ళే టైంకి అయితే వర్షం పడకుండా ఉంటే చాలు. సో ఫైనల్గా మనకైతే టైం అయిపోయిందండి. సో అంతా క్యూ కట్టారనమాట మనం కిందకి వెళ్ళడానికి. రోప్వే నుంచి ఇక్కడ నుంచి మొత్తం మనం కిందకి వెళ్ళిపోవాలి. సో 5:30కి క్లోజ్ అనమాట. ఆల్రెడీ 5:30 టైం అయిపోయింది కాబట్టి సో ఇక్కడ క్లోజ్ అండి. అందరూ కిందకైతే వెళ్తున్నారు, మనం కూడా కిందకి వెళ్ళిపోతాం. సో అలాగే ఇక్కడ ఒక హోటల్ అయితే రెస్టారెంట్ టైప్లో అయితే ఒకటి ఉందండి. సో ఇది కూడా చాలా బాగుంది, మొత్తం వుడెన్ లుక్తో చాలా అదిరిపోయింది అనమాట. అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా వెనకాల మిర్రర్లో రిఫ్లెక్ట్ అవుతుంటే అబ్బా అదిరిపోయిందండి, మామూలుగా లేదు. అలాగే వెనకాల వ్యూ కూడా చాలా బాగుందండి. సో చాలా అంటే చాలా బాగుంది. ఎవరన్నా ఇక్కడికి వచ్చి మంచిగా డ్రింక్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడ డ్రింక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఇది మన వెనకాల లొకేషన్ అయితే. అలాగే మన ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారండి. సో ఇండియన్స్ కూడా చాలామంది కనిపించారు. అలాగే మన తెలుగు వాళ్ళు కూడా కనిపించారండి, హైదరాబాద్ వాళ్ళు. సో అది కూడా ఫీలింగ్ బాగా అనిపించింది. సో వీళ్ళు కూడా ఇండియన్సే అనమాట, ఎవరో కపుల్ వచ్చారు ఇక్కడికి. సో ఇలా అయితే ఎక్కాలన్నమాట. చూడండి ఎలా ఎక్కుతారు వాళ్ళు, బాగున్నారు కదా, ఇద్దరు క్యూట్గా ఉన్నారు. చూడండి ఎలా ఎక్కుతారో. అది అలా దగ్గరికి వస్తుంది, వచ్చి రాగానే టక్ మన దాంట్లో ఎక్కి అలా కూర్చోవాలి అంతే, అప్పుడు అలా వెళ్ళిపోతారు అనమాట. సో మనం అయితే వచ్చేస్తుందండి, మనం ఎక్కడానికి రెడీగా ఉన్నాం. సో అంతే, ఇలా కూర్చోవడమే, దీన్ని ఇలా కిందకి లాక్కోవడమే, అంతే సెట్ అనమాట. సో మనం ఎక్కేసాం. సో ఇదండి ఫైనల్గా మనం ఎక్కేసాం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ కింద నుంచి వచ్చే వాళ్ళది అయితే క్లోజ్ అయిపోయిందండి, మనం చూడవచ్చు ఇక్కడ. సో కింద నుంచి పైకి వచ్చే ఆ రోప్వే సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం క్లోజ్ చేస్తాడు అనమాట, అంటే కింద నుంచి ఎవరో ఇంకా రాకూడదని. సో టైం చెప్పాం కదా, మన టైం లిమిట్ ప్రకారం అయితే ఫాలో అవుతున్నారు. సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ బాగా ఎక్కువ చలి ఉండడం వల్ల ఏంటంటే సో క్లోజ్ చేస్తున్నారు అనమాట. సో ఆబ్వియస్లీ ఒక మనం టూరిస్ట్ ప్లేస్కి వచ్చామంటే అదొక రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అయితే పాటించాలండి కంపల్సరీ. మనం ఊర్లో చిన్న రంగుల రత్నం ఎక్కాలంటే ఉచ్చబడిపోయేదండి. బట్ ఇక్కడికి వచ్చి నేను సో టాప్ లేనిది ఒక రోప్ వేలో నేను ఎక్కానంటే నాకే ఒక ఆశ్చర్యంగా ఉందన్నమాట. సో చూడొచ్చు మనకి ఏమీ లేదు, మొత్తం ఓన్లీ జస్ట్ కూర్చోవడానికి మాత్రమే సీట్ ఇచ్చాడనమాట. సో మొత్తం అంతా ఓపెనే. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. వీళ్ళు ముద్దెట్టుకుంటుంది చూసి మళ్ళీ ఆగిపోయింది. వీళ్ళు ప్యాంపవర్లండి, వీళ్ళని మనం ఏం అనలేం, అంతే కదా, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఎంజాయ్ చేయడానికి వచ్చారు, చేస్తున్నారు, వెళ్తున్నారు. ఇదైతే సూపర్ ఉందండి. పైన మొత్తం మంచు, కొండలు, మధ్యలో గ్రీనరీ. ఇటు తిప్పుకుంటే ఇక్కడ మన బేస్ క్యాంప్ అయితే వచ్చేసాం అనమాట. సో అది తిరిపోయిందండి, మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట, చాలా బాగుంది.
సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలా కష్టపడి అయితే ఈ వీడియో తీసానండి. సో చాలా ఖర్చు పెట్టుకుని చాలా దూరం ప్రయాణం అయితే వచ్చి తీసాను అనమాట. సో ఎవరు మిస్ చేయొద్దు. సో కంపల్సరీ చూడండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.